హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెసివెల్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 5 మిడ్ క్యాప్ స్టాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఒక 5 స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేశాను అనమాట. అవి కూడా మిడ్ క్యాప్వి. సో అవేంటో ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా ఒక 5 మిడ్ క్యాప్ స్టాక్స్ అనమాట. సో లాంగ్ టర్మ్లో మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ అనమాట ఇవి. సో 10x 20x రిటర్న్స్ ఇచ్చేవి. సో ఎవరైతే ఒక 5 years 10 years లాంగ్ టర్మ్కి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో సో ఈ స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో నేను చాలా స్టాక్స్ అనాలిసిస్ చేసి ఈ స్టాక్స్ని సెలెక్ట్ చేశాను. ఆల్రెడీ నా పోర్ట్ఫోలియో దీంట్లో ఒక 3 స్టాక్స్ ఉన్నాయన్నమాట. ఇంకో 2 కంపెనీస్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లాంగ్ టర్మ్ కోసం మినిమం టు మినిమం 5 years 10 years అనమాట. సో నా లాంగ్ వ్యూ ఎప్పుడు కూడా ఒక 10 years తర్వాత అనమాట. సో ఎప్పుడైనా సరే నేను ఇన్వెస్ట్ ఒక పర్టికులర్ కంపెనీలో చేస్తున్నానంటే మినిమం టు మినిమం ఆ స్టాక్ని మనం 10 years టైం ఇస్తే అది మనకి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ కంపెనీ అయితే మంచి కంపెనీ అయితే కనుక. సో ఈ వీడియోలో ఇంకా లేట్ చేయకుండా ఆ 5 కంపెనీస్ ఏంటివి, అవి కూడా మిడ్ క్యాప్ స్టాక్స్ ఏంటివి, వాటిని మనం ఏ లెవెల్స్ దగ్గర తీసుకోవచ్చు బల్క్గా అయితే, అలాగే మనం ఏ లెవెల్స్ దగ్గర సిప్ మోడ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో అనేది ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. సో చార్ట్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆ 5 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టీవీఎస్ మోటార్ ఫ్రెండ్స్. సో ఇది ఆటోమొబైల్ సెక్టర్ కంపెనీ. సో ఈ స్టాక్ వచ్చేసరికి మోటార్ సైకిల్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ మనకి లాంగ్ టర్మ్లో ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ అనమాట. సో ఈ స్టాక్ మనం ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి సో అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇది మన ఫస్ట్ మిడ్ క్యాప్ స్టాక్ అనమాట. సో ఇది మనకి రీసెంట్గా బాగా ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. వీళ్ళు క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొంచెం బాగా పోస్ట్ చేయడంతో కంటిన్యూస్గా ఈ స్టాక్ అనేది ర్యాలీ ఇస్తుంది. ప్రస్తుతం కొంచెం కన్సల్టేషన్ మోడ్లో ఉంది. సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ స్టాక్ని మనం ఇంకా కూడా ప్రస్తుతం లెవెల్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం 2018లో చూస్తే కనుక 783 రూపీస్ దగ్గర కూడా వెళ్ళిందనమాట ఈ స్టాక్. సో మనం ప్రెజెంట్ లెవెల్స్ దగ్గర నుంచే ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ కోసం అక్యుములేట్ చేసుకోవచ్చు. లేదు మీరు కొంచెం మంచి లెవెల్స్ దగ్గర కొంత బల్క్గా తీసుకుందాం అనుకుంటే కనుక 533 లెవెల్ అనేది, ఏదైతే 530 లెవెల్ అనేది దీనికి కొంచెం మంచి సపోర్ట్ లెవెల్ అనమాట. సో ఈ లెవెల్స్కి వస్తే కనుక మనం కొంత బల్క్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు మీరు సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఎవ్రీ మంత్ కూడా ఒక 5 to 6 షేర్స్ అనేవి ఈ కంపెనీ మనం తీసుకోవచ్చు అనమాట సిప్ మోడ్లో. సో ఇది మన ఫస్ట్ మిడ్ క్యాప్ స్టాక్ అనమాట టీవీఎస్ మోటార్. అలాగే మనం సెకండ్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్, వోల్టాస్ లిమిటెడ్. సో దీని గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను అనమాట. అరౌండ్ ఇది మనకి అరౌండ్ 820 830 రూపీస్ దగ్గర ఉన్నప్పుడే చెప్పాను ఈ స్టాక్. అక్కడ నుంచి కూడా ఇంకా కూడా బాగా ర్యాలీ ఇచ్చింది. సో ఈ స్టాక్ ఇంకా కూడా మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇచ్చి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ అనేవి ఈ కంపెనీలో ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ వోల్టాస్ లిమిటెడ్ ఏ లెవెల్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేయొచ్చు బల్క్గా ఇప్పుడు చూద్దాం. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మిడ్ క్యాప్ కంపెనీ. సో ఈ స్టాక్ నేను అరౌండ్గా మనకి ఇది 750 800 ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు చెప్పాను అనమాట. సో అక్కడ నుంచి కూడా ఇది కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది. వీళ్ళు క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగా పోస్ట్ చేయడంతో ఇంకా కూడా స్టాక్ అనేది ఎవ్రీడే కూడా 20% 15% వెళ్ళిన రోజులు కూడా రీసెంట్ టైమ్స్లో ఉన్నాయన్నమాట. సో ఈ స్టాక్ ఇంకా కూడా లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ అనేది ఈ స్టాక్ కూడా ఉంది. సో ఈ స్టాక్ మనం ప్రెజెంట్ లెవెల్స్ దగ్గర సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బల్క్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ 1000 లెవెల్ రానియండి ఫ్రెండ్స్. సో 980 to 1000 లెవెల్ అనేది కొంచెం మంచి లెవెల్ అనమాట. సో ఆ లెవెల్కి వచ్చిన తర్వాత కొంత బల్క్గా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా కొంచెం హైకి వెళ్ళింది. కొంచెం వెయిట్ చేసి 1000 లెవెల్ అరౌండ్గా రాగానే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు బల్క్గా అయితే. లేదు సిప్ మోడ్లో అయితే మనం కరెంట్ లెవెల్స్ నుంచే మనం సిప్ మోడ్లో యాక్టివేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ కూడా ఒక 2 to 3 షేర్స్ లేదా 4 షేర్స్ అనేవి మన బడ్జెట్కి సంబంధించి తీసుకోవచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, మిడ్ క్యాప్ అనమాట వోల్టాస్. లాంగ్ టర్మ్లో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసరికి ఐఆర్సిటీసీ ఫ్రెండ్స్. సో ఈ ఐఆర్సిటీసీ నేను రీసెంట్గా ఒక వీడియోలో కూడా చెప్పాను. అరౌండ్ 1500 ఆ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు, సో వన్స్ అది 1450 1480 దగ్గర ఉన్నప్పుడు చెప్పాను అనుకుంటా. సో అది క్రాస్ అయితే బాగా రేజ్ అవుతుందని. సో ఎవ్రీడే కూడా లాస్ట్ 4-5 డేస్గా ఈ స్టాక్ బాగా ర్యాలీ ఇస్తుంది. సో లాంగ్ టర్మ్లో ఇది ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ. సో ఐఆర్సిటీసీ గురించి అందరికీ తెలిసిందే. సో యూనిక్ కంపెనీ. సో దీనికి కాంపిటీషన్ అనేది లేదనమాట. సో లాంగ్ టర్మ్లో వన్స్ రైల్వేస్ అంతా కూడా
క్లీన్గా కోవిడ్ అంతా పోయి బాగా రన్ అయితే కనుక రైల్వేస్ ఆటోమేటిక్గా వీళ్ళకి ఆ టికెట్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే క్యాటరింగ్ దగ్గర నుంచి కానీ టూరిజం దగ్గర నుంచి కానీ మంచి ప్రాఫిట్స్ అనేవి రెవెన్యూస్ వస్తాయన్నమాట. సో లాంగ్ టర్మ్లో ఇది ఇంకా కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ని మనం ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం రీసెంట్గా బాగా పైకి వెళ్ళింది. సో 1600 బిలో అయితే బెటర్. లేదు మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం ఏదైతే హై లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. సో మనం ఈ లెవెల్ దగ్గర మాట్లాడుకున్నాం అరౌండ్ 1450. ఆ లెవెల్ దగ్గర నేను ఇంట్రాడే కూడా దీన్ని రికమెండ్ చేస్తాను. ఆ రోజు నుంచి ఇది కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది అనమాట. సో లాంగ్ టర్మ్లో ఇది ఇంకా కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో హోల్డ్ చేయండి. ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో 1600 లెవెల్ మంచిదనమాట. లేదు మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్ ఐఆర్సిటీసీ. ఇది కూడా వన్ ఆఫ్ ద మిడ్ క్యాప్ స్టాక్ అనమాట. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి అపోలో టైర్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. సో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చి మంచిగా గ్రోత్ స్టాక్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అపోలో టైర్స్ లిమిటెడ్. సో ఈ కంపెనీ మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి మార్కెట్ క్రాష్లో బాగా 78-79 రూపీస్ దగ్గర దొరికింది. అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది అనమాట. సో లాంగ్ టర్మ్లో ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్టాక్ను కూడా మనం ప్రెసెంట్ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే. లేదు కొంచెం వెయిట్ చేస్తే కనుక వెయిట్ చేసి అరౌండ్గా 200 లెవెల్ అయితే కనుక దీనికి ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ కనుక మనం బల్క్లో చేస్తే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే కనుక సిప్ మోడ్లో మనం కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో ఈ స్టాక్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అనమాట. లాంగ్ టర్మ్లో మనకి టైర్స్ కంపెనీస్లో కొంచెం మంచి కంపెనీయే. సో అపోలో హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కంపెనీ కాబట్టి అపోలో టైర్స్. సో లాంగ్ టర్మ్లో ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మంచిగా గ్రో అయ్యే కంపెనీ కూడా అనమాట. సో ఇది మన ఫోర్త్ స్టాక్ ఫ్రెండ్స్. సో మిడ్ క్యాప్ స్టాక్స్లో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంది లాంగ్ టర్మ్లో అనమాట. సో షార్ట్ టర్మ్లో కాదు లాంగ్ టర్మ్లో. సో అలాగే మనకి ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి అదానీ ఎంటర్ప్రైజెస్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మీరు అదానీ పోర్ట్స్ తీసుకోవచ్చు లేదా అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా తీసుకోవచ్చు. ఈ స్టాక్ కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్. సో ఇది మనకి బాగా హై లెవెల్కి వెళ్ళిపోయింది. కంచి పడిపోతుంది అన్న ప్రతిసారి కూడా ఇది మళ్ళీ కూడా హై లెవెల్స్కి వెళ్తుంది. సో లాంగ్ టర్మ్లో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. మనకి అదానీ గ్రూప్ కంపెనీస్ అన్నీ కూడా లాంగ్ రన్లో బాగా సస్టైన్ అవుతాయి. ఆఫ్టర్ రిలయన్స్ అదానీ గ్రూప్ మంచిగా డెవలప్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో గవర్నమెంట్ కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. సో అందువల్ల మొన్న ఏదైతే బడ్జెట్లో కూడా అదానీ గ్రూప్కి మంచిగా సపోర్ట్ వచ్చింది. సో లాంగ్ రన్లో ఇంకా కూడా ఈ స్టాక్స్ అని బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ అనేవి ఉన్నాయి. సో దీన్ని ఎవ్రీ డిప్లో కూడా కొనుక్కోవచ్చు. ఎవ్రీ మంత్లో కూడా సిప్ మోడ్లో ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. లేదా మీరు బల్క్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ స్టాక్ మనకి లో లెవెల్స్ దగ్గర దొరికే ఛాన్స్ అనేవి తక్కువ అనమాట. సో ఒకవేళ కింద పడి దొరికితే కనుక 550 నుంచి 600 దగ్గర ఈ లోపల వస్తే ఈ స్టాక్ని మనం బల్క్లో యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే లాంగ్ టర్మ్ కోసం మనం ఈ ప్రస్తుతం లెవెల్స్ దగ్గర కూడా కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. లేదా సిప్ మోడ్లో అయినా ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి అదానీ ఎంటర్ప్రైజెస్ ఫిఫ్త్ మిడ్ క్యాప్ స్టాక్ అనమాట. లాంగ్ రన్లో మనకి మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనమాట. సో మల్టీ బ్యాగర్ అంటే మినిమం టు మినిమం 10x రిటర్న్స్. అంటే మనం 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ నుంచి మనం మినిమం టు మినిమం 10x ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఓకే ఈ కంపెనీ ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే మనం చూస్తే కనుక ఈ స్టాక్ 132 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 737 రూపీస్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. అంటే 7x రిటర్న్స్ 6x రిటర్న్స్ అప్రాక్సిమేట్లీగా ఇచ్చిందనమాట. సో లాంగ్ రన్లో ఇంకా కూడా మనకి ఈ అదానీ గ్రూప్ కంపెనీస్ బాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో మీరు కావాలనుకుంటే అదానీ ఎంటర్ప్రైజెస్ తీసుకోవచ్చు లేదా అదానీ పోర్ట్స్ అయినా మీరు తీసుకోవచ్చు అనమాట. రెండింటిలో ఏదైనా ప్రిఫర్ అనేది చేయొచ్చు. సో ఇది మన ఫిఫ్త్ కంపెనీ అనమాట. మిడ్ క్యాప్ కంపెనీ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ. సో ఆ 5 స్టాక్స్ కూడా మళ్ళీ ఒకసారి చూస్తే కనుక ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టీవీఎస్ మోటార్ అనమాట. సెకండ్ స్టాక్ వచ్చేసరికి వోల్టాస్ లిమిటెడ్. థర్డ్ కంపెనీ వచ్చేసరికి ఐఆర్సిటీసీ. ఫోర్త్ కంపెనీ వచ్చేసరికి అపోలో టైర్స్. అలాగే ఫిఫ్త్ కంపెనీ వచ్చేసరికి అదానీ ఎంటర్ప్రైజెస్ అనమాట. సో ఈ 5 కంపెనీస్ కూడా లాంగ్ రన్లో మనకి మంచి మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా గ్రో అయ్యి ఈవెన్ లార్జ్ క్యాప్ దాంట్లో కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ అనేవి ఉంటాయి. సో ఈ కంపెనీస్లో మనం స్లోగా ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ అనేది ఎర్న్ అనేది చేయొచ్చు. నా దాంట్లో కొన్ని పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ వోల్టాస్ అలాగే ఐఆర్సిటీసీ ఉన్నాయన్నమాట. ఈవెన్ అదానీ ఎంటర్ప్రైజెస్ లేదు, అదానీ పోర్ట్స్ కంపెనీ ఉంది. సో ఈ 3 షేర్స్ కూడా ఉన్నాయి. సో నేను వీటిని యాడ్ చేసుకుంటాను. టీవీఎస్ మోటార్ అలాగే అపోలో టైర్స్ని నేను రీసెంట్గా యాడ్ చేద్దామని చూస్తున్నాను. 210 లెవెల్ దగ్గరికి వస్తే కనుక యాడ్ చేద్దామని చూస్తున్నాను. సో ఆ లెవెల్ వన్స్ వస్తే కనుక ఈ కంపెనీలో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్, కొంత బల్క్గా. సో ఈ కంపెనీస్ మనం లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అనమాట. సో మీ అనాలిసిస్ కూడా చేసి అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయండి. సో మంచి రిటర్న్స్ అనేవి లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.